హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది వీడియో 67, 67th వీడియో. ఇది 7th చాప్టర్లో మనం ఇంతకుముందు 66వ వీడియోలో నేర్చుకున్నాము టెన్సెస్ గురించి. ముఖ్యంగా టెన్స్ అనేది ప్రతి టెన్స్ 4 ఫామ్స్ ఉంటుందని. ప్రతి టెన్స్ 4 ఫామ్స్. ప్రైమ్ టెన్స్లో 4 ఫామ్స్: ప్రెజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ టెన్స్లో 4 ఫామ్స్: పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ టెన్స్లో అలాగే ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు మనము ఇందులో ఈ 67వ వీడియోలో ప్రజెంట్ టెన్స్ గురించి ఆ 4 ఫామ్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, డెఫినేషన్స్తో పాటు ఎగ్జాంపుల్స్ కూడా. ప్రజెంట్ సింపుల్ అంటే ఇప్పుడు జరగబో పని. ఓకే, ఐ గివ్ ఎ గిఫ్ట్, నేను గిఫ్ట్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఐ టేక్ టీ, నేను టీ తీసుకుంటాను. ఐ అటెండ్ క్లాస్, నేను క్లాస్ అటెండ్ చేస్తాను. అలాగే చెప్పాలి. సెకండ్ది ప్రజెంట్ కంటిన్యూస్, ఇప్పుడు జరుగుతున్న పని. ప్రజెంట్లో కంటిన్యూ అవుతుంది. ఐఎమ్ గివింగ్ ఎ గిఫ్ట్, ఐఎమ్ స్పీకింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. హీ స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. అలాగా ప్రజెంట్ కంటిన్యూస్లో వాడాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇంతకుముందే జరిగిన పని. అంటే ఇంతకుముందే ఖచ్చితంగా జరిగిన పని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో తెలియజేస్తాం. ఓకే, అదేంటి? ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ గివెన్ ఎ గిఫ్ట్, నేను గిఫ్ట్ ఇచ్చాను ఇంతకుముందే. ఐ హ్యావ్ టేకెన్ టీ, నేను ఇంతకుముందే టీ తీసుకున్నాను. వర్బ్ 3వ ఫామ్. ఇలాగైతే ప్రజెంట్ పర్ఫెక్ట్లో వాడతాం. 4వది వచ్చేసి డీని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓ పని గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికి కూడా జరుగుతూ ఉంది. ఎగ్జాంపుల్ చూడండి, ఐ హావ్ బీన్ గివింగ్ గిఫ్ట్స్ సిన్స్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ నేను గిఫ్ట్ ఇస్తూనే ఉన్నాను. అంటే గిఫ్ట్స్ ఇవ్వడం ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు ఎవరికైనా కానీ? లాస్ట్ ఇయర్. కానీ ఇప్పటికి కూడా మీరు ఇస్తూనే ఉన్నారు. అందుకే మీరు ఐ హావ్ బీన్ గివింగ్ గిఫ్ట్స్ అని ఇక్కడ 4 సెంటెన్స్ వాడాము మనం. ఓకే, ఇవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, 3వది ప్రజెంట్ పర్ఫెక్ట్, 4వది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ 4ని మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. తెలుగు డెఫినేషన్స్ సహా. ప్రజెంట్ సింపుల్ అంటే ఇప్పుడు జరగబో పని. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు జరుగుతున్న పని. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇంతకుముందే జరిగిన పని. 4వది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఒక పని గతంలో మొదలై ఇప్పుడు కూడా జరుగుతుంది. వీటి ఇంగ్లీష్లో డెఫినేషన్ అది మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ డెఫినేషన్ ప్రజెంట్ సింపుల్ అంటే యాక్షన్ టేక్స్ ప్లేస్ నౌ. ప్రజెంట్ కంటిన్యూస్లో ఇంగ్లీష్ డెఫినేషన్ యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్ నౌ. ప్రజెంట్ పర్ఫెక్ట్లో సిలో ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఇంగ్లీష్ డెఫినేషన్ అంటే యాక్షన్ స్టార్టెడ్, కంప్లీటెడ్ జస్ట్ బిఫోర్, అది ప్రజెంట్ పర్ఫెక్ట్లో. అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటెన్స్ 4 దాంట్లో యాక్షన్ స్టార్టెడ్ సమ్ టైమ్ ఆర్ లాంగ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ గోయింగ్ ఆన్, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటెన్స్. ఇలాగే 4 టెన్సెస్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోను మీరు మొత్తం ప్రాక్టీస్ చేసి మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే మీరు దాంట్లో తెలియజేయండి. లేదా కామెంట్ బాక్స్లో నేను మొత్తం మీకు కూడా అంతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఒకసారి మీ డౌట్స్కి ఇది బాగా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి వీడియో. ఓకే, ఐ విష్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.